స్వాగతం క్రేన్ మొక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్. ఆకాశంలో ఒక చందమామ ఉంటేనే చూడడం కష్టం. అలాంటి చందమామలు 5గురు ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఎలా ఉంటుందో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము. మరి ఇవాళ వచ్చేటువంటి మన 4 ఆడపడుచుల్ని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ దర్. ఒకసారి చూడా నాకు ఊరిపోయా గుండె షక్కురెప్పుతుంది నీ సోకు ఓ ఓ పిల్ల ఓ ఓ పిల్ల ఓ ఓ ఓ ఓ ఓ. నలుగురు చందమామలు చెప్పాను ఇందాక. చూడండి చందమామలకి ఏమాత్రం తక్కువ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. నాకు మీ పేర్లు చెప్పండి. ఫస్ట్ పూజిత. పూజిత, ఎక్కడి నుంచి వచ్చావు? నేను మోతీనగర్ నుండి వచ్చాను. పూజిత ఏం చదువుతున్నావు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పటి వరకు చదువుకున్న చదువులోంచి నువ్వేం నేర్చుకున్నావు? ఏం నేర్చుకున్నా అంటే చాలా నేర్చుకున్నా. ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఏం గుర్తురాట్లేదా? అంటే తాము ఏం నేర్చుకోలేదని అర్థం అనమాట. నేర్చుకున్నాను కానీ అలా చెప్పలేను. ఒక్క పాయింట్ అని కాదు, చాలా నేర్చుకున్నాను. అందులో ఒక్కటని చెప్పలేను కదా, అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ లైఫ్ లో మనకి. సో అంత ఇంపార్టెంట్ ఎలా మర్చిపోయావు? ఇంపార్టెంట్ కాబట్టి మనం మర్చిపోలేము కాబట్టి చెప్పలేను. అసలు మాట్లాడే దాంట్లో లాజిక్ ఉందా? ఇంపార్టెంట్ కాబట్టి మర్చిపోలేము కాబట్టి నేను చెప్పలేను అంట. ఓకే, ఇవాళ మాత్రం ఇక్కడ సూపర్ గా ఆడేసే. ఓకేనా? ఆడాలో మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? లక్ష్మీ పార్వతి. లక్ష్మి, ఎక్కడి నుంచి వచ్చేసావు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నువ్వేం చదువుతున్నావు? నేను జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తున్నావా? ఓకే, ఎక్కడ? ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ లో. ఓకే, పొద్దున్నే హాట్ క్యారియర్ పట్టుకుని వెళ్తే ఇంకా మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తాము. ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. ఎంజాయింగ్? పర్లేదు, అంటే మరీ ఎంజాయ్. సాఫ్ట్వేర్ జాబ్ లైఫ్ లో నీకున్న లోటు ఏంటి చెప్పు? వర్క్ ప్రెజర్ అని ఇంకా ఉంటాయి కదా. ఇవన్నీ షేర్ చేసుకోవడానికి ఒక మంచి తోడు ఉంటే బాగుంటుంది అనుకుంటుంది. ఆంటీ వెంటనే పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసేయండి. ఆల్ ది బెస్ట్. బ్యాడ్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్. హలో. నీ పేరు? ప్రియాంక. ప్రియాంక. జాబా? చదువుకుంటున్నావా? జాబ్ చేసి. జాబ్ ఎక్కడ? గ్లోబల్ లాజిక్. ఓకే ఓకే. సో నీకు అలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉన్నాయి? అయ్యో ఇది ఉంటే బాగుండు. లేదు, అంతా ఉన్నాయి. అంతా ఉందా? పెళ్లి లేదు ఇంకా. ఇక సిగ్గుపడుతున్నా. అర్రే, నువ్వు సిగ్గుపడుతున్నా అన్న విషయం తెలుసుకోవడానికి నాకు 5 నిమిషాలు పట్టింది. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా ఆడేసే ప్రియాంక. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? కావ్య. కావ్య, ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్ నుంచి. దిల్సుఖ్ నగర్. సో నువ్వేం చేస్తుంటావు? జాబ్ చేస్తున్నా. జాబ్. ఓకే. సో మ్యారేజ్ ఇంకా అవ్వలేదు. ఓకే. సో ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు? ప్రభాస్ లాంటి హస్బెండ్ రావాలి. అసలు నిజంగా ప్రభాస్ ని, సరే మహేష్ బాబుకి పెళ్ళైపోయింది కాబట్టి తీసి పక్కన పెట్టండి.
ప్రభాస్ ని కనుక కాసేపు అమ్మాయిల మధ్య వదిలేస్తే ఒక గంట తర్వాత ప్రభాస్ ఎలా ఉంటాడో ఊహించుకుంటే నాకు ప్రభాస్ లాంటి మొగుడు ప్రాప్తిరస్తూ. థ్యాంక్ యూ. సో ఇవాళ నలుగురు బాగా ఆర్టిస్ట్ అండి. మరి ఎపిసోడ్ లో గెలుచుకునే గిఫ్ట్స్ చూద్దాం ఒకసారి. గిఫ్ట్స్ ప్లీజ్. చూసేసుకోండి గిఫ్ట్స్ అన్ని కూడా. అండ్ ఆడేద్దాము మన ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. పూజిత ఫస్ట్ నువ్వే అదృష్ట లక్ష్మి ఆడాలి. దా వచ్చేసి. నమ్మవేమోగాని అందాల యువరాణి. పూజిత నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్. సో ఇప్పుడు నీ మంత్రం కూడా అదే. థ్యాంక్ యూ. అరే రే రే రే, ఓ కిలో బంగారం కంట ఎదురుకుండా పెట్టినట్టుంది ఎక్స్ప్రెషన్ అసలు. ఓకే తీసుకో ఫస్ట్ బాల్. అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్. అదేంటి అలా వదిలేసావు అల్లు అర్జున్ అటు ఇటు కాకుండా? సెకండ్ బాల్. ఈ బాల్ తో దాన్ని కొట్టు. అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్. ఒకటి 50, ఇంకోటి 30. లాస్ట్ బాల్. అల్లు అర్జున్ అల్లు అర్జున్. 90 points. 170 points. థ్యాంక్ యూ. మరి చూసావా మీ అల్లు అర్జున్ కొత్త పాట? అల్లు అర్జున్ కొత్త పాట. బ్లాక్ బస్టర్ రే, బ్లాక్ బస్టర్ రే. వినలేదా? సరే నోడు. లేదు వినలేదు. ఎగ్జామ్స్ సూపర్ ఉంది. ముందే అర్జెంట్ గా పాటి. ఓకే థ్యాంక్ యూ. వచ్చేసి లక్ష్మి. చిన్ని 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 ఆశలు నాలో రేగినే. లక్ష్మి నీకిచ్చే మంత్రం డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్. అది అనుకుంటూ వేయాలా? స్టార్ట్. ఫస్ట్ బాల్. డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడు. బాల్ వేయాలి కదా. అందుకే నేను మల్టీ టాస్క్ చేయలేను. ఇప్పుడు నేను బాల్ సరే ఓ పని చేయి, బాల్ వేసేసి అది దొలుతుంది కదా అప్పుడు వేసుకో స్టెప్. ఓకే స్టార్ట్. స్టెప్ ఏదమ్మా? డిక్కడిక్కడుం డుమ్ 40 points. సెకండ్ బాల్. మంత్రం మంత్రం డిక్కడిక్కడు. పూర్తిగాను డిక్కడిక్క అనేసరికి అది చదువుకుని పడుతుంది. మళ్ళీ మళ్ళీ పూర్తిగాను ఒకసారి. డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడు. అరే ఎందుకు నవ్వొస్తుంది పూర్తిగాను? సరే మేము అందరం కూడా కలిసి జాయిన్ అవుతాం నీతో. ఓకే రెడీయా? రెడీ? రెడీ. 1 2 3 స్టార్ట్. డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్ డిక్కడిక్కడుం డుమ్. ఓకే లాస్ట్ బాల్ తీసుకో. points. థ్యాంక్ యూ. ప్రియాంక ఇప్పుడు నువ్వే వచ్చేసి. ప్రియాంక నీ మంత్రం బంబోళ్ళ జంబ. స్టార్ట్. ఫస్ట్ బాల్. బంబోల జంబ. points. Second ball. మంత్రం బంబోల జంబ. నువ్వు ఎక్కడ అనాల్సి వస్తుందో అని ఆగిపోయింది అది. లాస్ట్ బాల్. బంబోల జంబ. అంటూ ఉండు కంటిన్యూస్ గా. బంబోల జంబ. 60 points. 70. థ్యాంక్ యూ. కావ్య వచ్చి. ఆరడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు. కావ్య అక్కడ అల్లు అర్జున్ ఇచ్చి నీకు ప్రభాస్ ని ఇవ్వకుండా నీకు ద్రోహం చేయలేను కావ్య నేను. తీసుకో. థ్యాంక్ యూ. స్టార్ట్. ఫస్ట్ బాల్. ప్రభాస్ 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 ప్రభాస్. 70 points. Second ball. అబ్బే పెదనాన్న గారు ఒప్పుకోలే ఈ బాల్ కి. పళ్ళ. లాస్ట్ బాల్. ప్రభాస్ ప్రభాస్ ప్రభాస్.
దా ప్రియాంకకు నువ్వు కూడా తోడున్నావు. 70 పాయింట్స్. అదృష్ట లక్ష్మి టాపర్. లక్ష్మి కంగ్రాట్స్. లక్ష్మి టాప్ గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. కూలర్. టవర్ ఫ్యాన్. ఓకే. నెక్స్ట్ లీడ్ లో ఉంది పూజిత. పూజిత చెప్పేసి నీకేం కావాలి కిందవి. బౌల్ సెట్. వైట్ బౌల్ సెట్. ఎస్. ఇద్దరు సేమ్ ఈక్వల్. ప్రియాంక చెప్పేసి. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్. ఓకే. నీకు ట్రావెల్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. తెల్లుతెట్లు అంటే అవి 70 రూపాయలతో ట్రావెల్ బ్యాగ్ లు డిన్నర్ సెట్లు కొనుక్కున్నారు. మీరేమో ఎక్కువ పాయింట్లు పెట్టుకుని చిన్న గిఫ్ట్ తీసుకున్నారు. ఓకే, సో ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్ లో కూడా ఇలానే ఆడేసేయండి. సో రెండో రౌండ్ పేరు చెప్పుకోండి, చూద్దాం. సో ముందు మీ నలుగురులో నాకు ఎవరు ఏం చెప్తారు? జోక్ చెప్తారా, సాంగ్ పాడతారా? నేను సాంగ్ పాడతా. సాంగ్ పాడతావా? లక్ష్మి పాడు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు ఎలాగో ఫస్ట్ నువ్వే ఆడాలి కదా. నేనా? మరి రౌండ్ ఆఫర్ నువ్వే కదా. సో ఫస్ట్ నువ్వు ఇమేజెస్ చూసేయి, తర్వాత పాట పాడదు గారు. పిక్చర్స్ ప్లీజ్. టైమ్ అప్. ఇప్పుడు పాడు పాట. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతలా, నువ్వే లేకుంటే ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా, ఒకసారి చూసినే వలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. అంతేనా? అంతే వచ్చా? అంతే వచ్చు. మంచి పాట, మొత్తం నేర్చుకోవచ్చుగా. ఏ బాగా పాడు. థ్యాంక్ యూ. సిమ్టమ్స్ అన్ని పెళ్లికి రెడీ అవుతున్నట్టే కనిపిస్తున్నాయి నాకైతే. ఆంటీ మీరు ఫిక్స్, ఎతికేయండి నా మాటిని సంబంధాలు. రెడీయా? స్టార్ట్ చెప్పేస్తావా? ఎస్. 30 seconds టైమర్ అండ్ స్టార్ట్. శివుడు. శివుడు. మ్యాంగో. ఆడపండు. సూర్య. ఫ్లాగ్. సునీల్. పెన్ డ్రైవ్. గీతా సింగ్. లెమన్. 8 కరెక్ట్ అండ్ 800 పాయింట్స్. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ పూజిత, నువ్వే చూసేసే 8 పిక్చర్స్. ఫస్ట్ పిక్చర్స్ ప్లీజ్. పాడతావు? పాట పాడతావా? జోక్ నేను చెప్తావా? క్వశ్చన్ అడుగుతా నిన్ను. నన్ను క్వశ్చన్ అడుగుతావా? సరే అడు. 7 అనేది ఆడ్ నెంబర్ కదా, దాన్ని ఈవెన్ చేయాలి. 7 లో ఎస్ కొట్టేసే ఈవెన్ అయిపోతుంది కదా. ఎస్ కదా. సూపర్. సూపర్. దా చెప్పేసి. స్టార్ట్. ఫిష్. ఫిష్. తారక్. తారక్. హాకీ స్టిక్. ఓకే. లాడర్. ఓకే. ఉదయ్ కిరణ్. ఈగల్. ఈగల్ కి ఉదయ్ కిరణ్ కి మధ్యలో ఒకటి ఉంది. మ్యాట్. 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 డోర్ మ్యాట్. నెక్స్ట్ ఈగల్. త్రిష. ఈగల్. త్రిష. ఎస్. సో తనకంటే ఇంకా తక్కువ టైంలో 8 చెప్పేశావు. 800 పాయింట్స్. థ్యాంక్ యూ. ప్రియాంక చూద్దామా? చూద్దాం. ఇమేజెస్ ప్లీజ్. టైమ్ అప్. ఓకేనా? రెడీ? నువ్వేం చెప్తావు ఇప్పుడు? ఫస్ట్ ఇది చెప్తా, తర్వాత ఫస్ట్
వీళ్ళందరికి పాపం తెలియదేట్లు లేక. చెప్పు ఏదో ఒక జోక్ నేను question అడుగుతా. ఇలా. ఒక ఏనుగు చీమ ఉంటాయి అన్నమాట, అవి రెండు లవర్స్. ఏనుగు చీమ లవర్స్. ఏనుగేమో చీమ దగ్గరికి వెళ్ళడానికి బైక్ మీద వెళ్తుంటది అనమాట. ఆ ఏనుగుకి యాక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్లో జాయిన్ చేస్తారనమాట. అంతా ఓకే అయిపోయింది అనగానే చీమ వచ్చి చెవులో ఒకటి చెప్పంగానే ఏనుగు చచ్చిపోయింది. ఎందుకు? దూకుడు సినిమాలో మహేష్ బాబు చెప్పిన నారాయణ మంత్రం చెప్పిందేమో చెవిలో. కాదు. ఐ లవ్ యూ అని చెప్పగానే అది తట్టుకోలేక చచ్చిపోయి ఉంటది. కాదు. ఇది కూడా కాదా? గుడ్ బై చెప్పిందా? కాదు. కాదు. నేను నీకంటే పెద్దదాన్ని అని చెప్పిందేమో. కాదు. రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పిందేమో. లేదు. కాదు. కాదు. ఇంకా నువ్వు ట్రై చేయవా? ఆ చీమ ప్రెగ్నెంట్ అని చెప్పిందా? కాదు. ఏమమ్మా చెప్పేసే నువ్వే. చెప్పనా? నీకు బ్లడ్ తక్కువ అయితే నేను ఇస్తా అని చెప్పింది. ఏ ఊరమ్మా మంది? హైదరాబాద్. ఏ ఊరు? హైదరాబాద్. హాస్యమా? మామూలు హాస్యం కాదు ఇది అసలు. స్టార్ట్. 30 seconds టైమర్. వెంకటేష్, సమోసా, సమోసా. తర్వాత నాగబాబు గారు అబ్బాయి. కాదు సమోసాకి నాగబాబు గారు అబ్బాయికి మధ్య ఇంకోటి ఉంది. మిల్క్. నాగబాబు గారు అబ్బాయి. నాగబాబు గారు అబ్బాయి. ఎలిఫెంట్. తర్వాత వాలెట్. వాలెట్ కాదు, వాలెట్ ఈ మూల ఉంది. కొంచెం చెవులు పక్కన వాళ్ళు చెప్పేదాన్ని కూడా వినాలి అప్పుడప్పుడు, మరి అందుకే. టైమ్ అప్. సో 5 కరెక్ట్ గా చెప్పావు, మిగతా ఆన్సర్స్ చూద్దాము. ఆన్సర్స్ ప్లీజ్. పండు మిర్చి అండ్ వాలెట్, వివి వినాయక్ గారు. సో 5 కరెక్ట్, 500 పాయింట్స్. కావ్య, మనం హెల్ప్ చేద్దాం అనుకుంటాం కావ్య, వాళ్ళు తీసుకోరు. రెడీ? చూద్దామా మనం ఇమేజెస్, పిక్చర్స్ ప్లీజ్. సామెత అడుగుతా. సామెత చెప్తావా? చెప్తా. చెప్పు. పచ్చని హాస్పిటల్, తెల్లని డాక్టర్, నల్లని మెడిసిన్స్. ఇది సామెత కాదు, ఇది పొడుపు కదా. పొడుపు కదా. కన్ను. కన్ను కాదా? తమలపాక, సున్నము, తమలపాకు, సున్నం అండ్ వక్క. నేనే చెప్పేస్తా. చాలా దూరం ఆలోచించి చెప్పాను నేను. నాలో ఇంత కవిత ఉందని నాకే తెలీదు. సీతాఫల్. ఇగో నీకేమన్నా, నీకు ఆకుపచ్చ కావాలి, తెలుపు కావాలి, నలుపు కావాలి. నేను చెప్పే తమలపాకులో ఆకుపచ్చ ఉంది, సున్నంలో తెలుపు ఉంది, ఒక్కలో నలుపు ఉంది. ఇంకేం కావాలి? నవిలితే ఎరుపు కూడా అవుతుంది. అది అవన్నీ మనం పెట్టాలి, దీంట్లో ఆల్రెడీ ఉంటుంది కదా. ఆల్రెడీ ఉంటాయంటావా? ఓకే సరే. సో సీతాఫల్ ఈజ్ ఆన్సర్. నైస్. చెప్పేసి ఇప్పుడు 30 seconds టైమర్ స్టార్ట్స్. గేట్. విజయ్. జింజర్. ఓకే. విరాట్ కోహ్లీ. ఓకే. మంకీస్. వాటర్ బాటిల్. హీరోయిన్ హన్సిక. ఓకే. హన్సిక తర్వాత కూడా గుర్తులేదు. ఆమె చూడు. హన్సిక తర్వాత హెల్ప్ క్లూ. అది బిర్యానీలో వేస్తారు. కుంకుమ పువ్వు. చూద్దాం. ఆన్సర్ ప్లీజ్. ఆనియన్. ఓకే. సో 7 కరెక్ట్ గా చెప్పావు, 700 పాయింట్స్. చెప్పుకోండి చూద్దాం. సో తక్కువ టైంలో 8 కరెక్ట్ గా చెప్పేసి, ఫాస్ట్ గా చెప్పేసి ఈ రౌండ్ టాపర్ అయిపోయింది పూజ. టాప్ గిఫ్ట్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. పైన ఇంకా నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, కాపర్ సెట్ అండ్ బీన్ బ్యాగ్. నీకు లక్ష్మి ఏం కావాలి? కిందవి. నాన్ స్టిక్ కడాయి సెట్. ఓకే. కావ్య ఏం కావాలి నీకు? కుంకుమ భరిణ. ఓకే. అండ్ ప్రియాంక? జ్యూసర్. సో 2 రౌండ్స్ అయిపోయాయి. మనం ఆడేద్దాము మన ఫేవరెట్ రంగుల రత్నం, గుర్రాలు ఎక్కేద్దాం.
అందాలే ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా దాన్ని నాట్యం దీన్ని మేడం అంటూ అనడం తప్పు కాదా మోటిలెత్తే అందిదామా మత్తులో మజాలు చేస్తుంటే పుళ్ళుతో గింజేసుకుంటారే స్వర్గలోకంలో జనమంతా సుర అనే సారాన్ని వేస్తారే ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రి కొడతారే వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా వానికి నిన్ను బొంగు అంటూ అనడం తప్పు కాదా నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే మనసందించావే నీ వాలు 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 చూపులోనా నన్ను కట్టేశావే ఎద చుట్టేశావే నీ చేతి రేఖలో నే ప్రేమ లేఖనై ప్రతిరోజు నీతో నేను జీవించుకుంటానయ్యా ఏమి అందరి నీలి నీలి కళ్ళు చాలా ఆశగా చూస్తున్నాయి రంగుల రాట్నం వైపు. వచ్చేస్తారా అడేదామా? సో వచ్చేయండి, మొదలెట్టిద్దాం మన థర్డ్ రౌండ్ రంగుల రాట్నం. పూజిత 60 seconds టైమర్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ది బెస్ట్. బాడేసై స్టార్ట్. మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బా భలేగుంటది మొదటిసారి అంత మగ తోడు కోరుకుంటే మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిదుర చెదిరితే ఎలాగుంటది అబ్బా భలేగుంటది ఎలాగుంటది అబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బబ్బా భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బా భలేగుంటది ఏ ఆట కూడా భలేగా ఆడేవు అసలు నువ్వు. 100లో 3 సూపర్ అసలు. 300 అండ్ 80లో 1, 40లో 1, 420. రౌండ్ లో మొదటి పార్టిసిపెంటే 420, మిగతా వాళ్ళు ఇంకెలాంటి వాళ్ళు. రెడీయా? అడదా నెక్స్ట్. లక్ష్మి రెడీయా? సో ఇంతకు ముందు ట్రై చేసావా బాణాలు? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. ఇప్పుడే ఫస్ట్ టైమా నీకు? ఫస్ట్ టైం. నిజాలు చెప్పాలి, ఇంకా ఆట అయిపోయింది కదా. ఆడే ముందంటే సరే, ఫస్ట్ టైం అంటే ఓకే అనుకోవచ్చు. లక్ష్మి బాగా ఆడేసి 60 seconds టైమర్ వచ్చేస్తుంది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి అందమంతా అక్షరాల హారతివ్వగా హలా హలా అదెంత వేడి వెన్నెలా ముఖ ముఖి ముడేసుకున్న ముద్దులా గీత గోవిందుడు వీణులా విందుడు రాగమాలతోనే రాసలీలలాడగా
ఎంచుకున్నావు తెలుసా నువ్వు అసలు ఒక్కొక్క మళ్ళీ దానిలో variety ఒక్కొక్కటి కొట్టావు పడింది. అసలు 100 లో 1, 80 లో 2, సో 260 అండ్ 40 లో 2, 260, 320. అక్కడ 420, ఇక్కడ 320, నెక్స్ట్ 220. No. No, 620. Come. కావ్య రెడీయా? Ready. ఇప్పుడే 4 స్టెప్పులు నేర్పించే వాళ్ళకి నువ్వు ఆడుతుంటే వాళ్ళు ఆ 4 స్టెప్పులు వేస్తారు. ఓకే, టైమర్ ప్లీజ్ స్టార్ట్. కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రానమల్ల గుమ్మ ముద్దు గుమ్మ గుండె నిండెనమ్మ చల్లకొచ్చినమ్మ కలల్లి కట్టకమ్మ కోరింది ఇచ్చి పుచ్చుకోవ తుంతల కిడుగుమ్మ కైకలూరి కన్నె పిల్ల. దురదృష్టం మరి వైఫైలో చుట్టూ తిరగడం అంటే ఇదే. టైం అయిపోయిన తర్వాత వెళ్ళదు, అందులో పడింది. ఇది కౌంట్ ఉండదు, సో సారీ. 1 80 అండ్ 1 60, 140. ప్రియాంక అందరు ఆడేశారు లాస్ట్, సో అందరు ఆడిందా చూసి దాంట్లో టిప్స్ తీసుకుని ఆడే ఛాన్స్ ఉంది. సో బాగా ఆడేసి 60 seconds టైమర్ ప్లీజ్ అండ్ స్టార్ట్. మూగిందిరో ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా తందాన తానంటూ ఊగిందిరో ఊరంతా తల్ల కిందయ్యేలా ఇది భూలోకమో ఇంకో మాలోకమో ఇది భాగోతమో ఇంత సంగీతమో ఎనీ టైమ్ ఎనీ ప్లేస్ సింగిల్ బాణం. 60 points. సో రంగుల రత్నం రౌండ్ టాప్ పూజిత విత్ 420. ఎలా ఉంది రౌండ్? సూపర్ ఉన్నాయి. బాగుందా? బాగా చేశారా? బాగా. సో నీకు టాప్ అయిపోయావు కాబట్టి మనకి మస్తు కనబడుతుంది అసలు రౌండ్. సో తీసుకో టాప్ గిఫ్ట్, కాపర్ సెట్. ఓకే. లక్ష్మి ల్యాంప్. కావ్య Vegetable basket. ఫెస్టివల్ బాస్కెట్ సెట్. ఓకే. హ్యాండ్ బ్యాగ్. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి అండ్ స్కోర్స్ టైం అలాగే వీళ్ళు ఆడే ఆట ఏంటో చూడాలి, ఎవరు విజయలక్ష్మిలో అవుతారో తెలుసుకోవాలి. సో ఒక్కొక్కళ్ళవి స్కోర్లు చూసేద్దాం ముందు. సో టాప్ స్కోరర్లు ఇద్దరు నెక్స్ట్ రౌండ్ ఫస్ట్ ఆడతారు. ఓకే, సో లక్ష్యం చేరుకోవే లక్ష్మి. ముందుగా ఈ రౌండ్ ఆడేస్తున్నారు పూజిత అండ్ లక్ష్మి. మీరు ఆడే గేమ్ చూద్దాము. గేమ్ ప్లీజ్. సో మీరు ఆడే గేమ్ చెప్పేస్తాను. లక్ష్మి అండ్ పూజ ఇటు వచ్చేసండి. మీ గేమ్ ఏంటంటే మీ ముందు చాలా పెన్సిల్స్ ఉన్నాయి. ఆ పెన్సిల్స్ ని మీ ముక్కుకి పెదాలకి మధ్య ఉండే ప్లేస్ లో ఇలా పట్టుకోవాలి. ఓకే, పట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టాలి ఆ పోడియం మీద. ఒక్కో పెన్సిల్ కి 100 పాయింట్లు, 60 సెకండ్ల టైము. ఇక మీ ఇష్టం. ఓకే,
ఒకవేళ పెన్సిల్ మధ్యలో కింద పడిపోతే మళ్ళీ వచ్చి ఇంకో పెన్సిల్ తీసుకుని వెళ్ళండి. ఓకేనా? టైమర్ ప్లీజ్. ఈ మ్యాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వండి. రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇలాంటి టైంలో ముక్కు కొంచెం పొడుగ్గా ఉంటే ఎంత బాగుండనిపిస్తుంది. జాగ్రత్త జాగ్రత్త. ఇంకా 30 seconds టైం ఉంది. అది పడిపోతుంది, వెనక్కి తోసుకుని రావచ్చు కదా. లాస్ట్ 15 seconds. లక్ష్మి అండ్ పూజ ఫాస్ట్ గా. బాగా ఆడుతున్నారు ఇద్దరు నిజంగా. ఒక్కడి కూడా మిస్ అవ్వలేదు ఇప్పటి వరకు. కీప్ గోయింగ్. లాస్ట్ 3 seconds. ఇప్పటి కూడా మిస్ అవ్వలేదు. అయిపోయింది టైం. అయిపోయింది టైం అయిపోయింది. 1, 2, 3, 4 and 5. 500 points. Thank you. 1, 2, 3, 4 and 5. Same. 500 points. Thank you. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy feeling. It's a crazy. ఎలా అనిపించింది గేమ్? బాగుంది. టఫ్ ఉందా ఏమన్నా? పర్లేదు, మజా వచ్చింది. టఫ్ ఉన్నా కానీ ఎంజాయ్ చేసాం. అవునా? సో మీరు రెడీ ఎంజాయ్ చేయడానికి వచ్చేయండి. గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్తెమ్మ నీ కాలి మువ్వల్లో సైగలున్నవే. 60 seconds timer please. And your game starts now. ఇంకా ముందుంది పోడియం. కొంచెం చేతులు పెట్టుకుని చూసుకోండి. ఇద్దరు ఎంత రిథమిక్ గా ఆడుతున్నారు అసలు. ఒకేసారి కలిసి వెళ్తున్నారు, ఒకేసారి కలిసి వెనక్కి వస్తున్నారు. అంతేనమ్మా, అంతే. కలిసి ఉంటే కలసి సుఖం. ఇలానే ఆడండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. చేతులు యూజ్ చేయొద్దు. లాస్ట్ 10 seconds. Try. Time up. 1, 2, 3, 4, 5, 6, 7. మనం ఎన్నేసామో మనకొద్దు. పక్కింటి వాళ్ళ మీద మాత్రం భలే కన్ను ఉంటది ఎప్పుడు అసలు. టింగ్ అని వచ్చేస్తుంది వెనకాలే. ఓకే, 700 points. Thank you. 1, 2, 3, 4, 5, 6 and 7. 700 points. ఈ పెన్సిల్ గేమ్ అయిపోయాక ఫైనల్ స్కోర్స్ చూసేస్తే విత్ 1890 points ఇవాల్టి మన విజయలక్ష్మి పూజిత అష్టలక్ష్మి వెండి కలశం గెలిచేసుకున్నావు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గోల్డ్ రౌండ్ ఆడేద్దాం దా. సో కంగ్రాట్స్, విజయలక్ష్మి అయిపోయావు. ఇక బంగారు లక్ష్మి అవుదాము. ఇక్కడ లక్ష్మీదేవి వస్తే తిప్పేద్దామా? లాఫింగ్ బుద్ధ. సో లక్ష్మీదేవి రాలేదు, మనం పజిల్ ఆడట్లేదు. బట్ కంగ్రాచులేషన్స్, విజయలక్ష్మి అయిపోయావు అండ్ అష్టలక్ష్మి వెండి కలశం. మంచిదే కదా? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. గిఫ్ట్స్ తీసుకుందాం రండి. కప్.
లక్ష్మిలో మీరు కావాలనుకున్న గిఫ్ట్స్ మీకు వచ్చేసాయి కదా. సో జీ తెలుగు నుంచి మీ నలుగురికి ఇంకో గిఫ్ట్, మీ ఆడపడుచు లాంఛనం. అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాం మన పూజితకి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ ఈ గిఫ్ట్స్ మీకు. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్ నలుగురు ఆడపడుచులతో, నలుగురు చందమామలతో చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. అండ్ మళ్ళీ కలుద్దాము ఇంకో ఎపిసోడ్ లో. అంతవరకు నమస్తే, బాయ్.